అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు సంగీత. సంగీత గారు. ఏం చేస్తుంటారు ఇప్పుడు ఏమన్నా? ఇంట్లోనే బట బియ్యం షాప్ ఉండే తీసేసి కిరాయికి ఇచ్చినాము. హౌస్ వైఫ్. ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? ఇక్కడ రహమత్ నగర్. రహమత్ నగర్. ఓకే. సో ఎట్లుంది మరి ఇక్కడ రహమత్ నగర్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే ఈ వర్షాలు పడ్డ చాలా ఉన్నాయి బట్ అంటే ఆ వర్షం గురించి ఏం లేదు, మంచిగా ఉంది వర్షం గురించి. ఇంకా పడాలి అని అనుకుంటున్నాం. వర్షం డ్రైనేజ్ కావచ్చు, వాటర్ అలాంటి ఏమి ఇబ్బంది లేవు బట, ఏం మంచిగా ఉంది. సో ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్ వస్తుంది తెలుసా? తెలుసు కదా. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే గోపీనాథ్ చనిపోయిండు, బై ఎలక్షన్ వస్తుంది. సో ఎట్లా గోపీనాథ్ పనులు చేసిందా? ఆ పనులు అయితే మాకు తెలియదు బట్ట, కానీ కాకపోతే ముందు నిలబడ్డది కదా అమ్మాయి, రావాలనేది ఒక ఇష్టం నాకు. ఆయన భార్య గెలవాలా, నిలబడ్డది కదా భర్త పోయినందుకు, ఆమె రావాలి అనేది ఉంటుంది. అది రావాలి, అమ్మాయి కంపల్సరీ రావాలి. ఆయన కేసీఆర్ కూడా బాగా చేసిండు బట, మాకు మస్తు అందరికీ పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసిండు బట. మాకని కాదు, మేము పైసలు ఉన్నాయి మాకేం లేదు, పేదవాళ్ళకి మంచిగా చేసిండు. ఇప్పుడున్న సీఎం కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు జయం చేయలేదు కేసీఆర్ అంటారు, దాని గురించి మాకు తెలియదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంగతి ఏంది మరి? ఏమో అవన్నీ మాకు ఇది వస్తుండే బట, భూమి ఉంది మాకు, రైతు బంధు అది కరెక్ట్ ఇస్తుండే అతని కేసీఆర్. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తారు, చాలా లోన్ చేస్తున్నాడు. మాకు లోన్ తీసుకోమన్నాము, అవసరం లేదే తీసుకున్నాం, మాపే అవుతుంది. అవి కట్టుడిగా మిర్చి కట్టుడే చేసినట్టుగా 2 లక్షల వరకు చెయ్యలేబట. మాకు ముగ్గురు, మాకు అస్సలే రాలే. ముగ్గురికి ఉంది, మర్దికి, మాకు, మా బావకి అందరికి ఉంది, కానీ ఎవరికి చేయలేబట, చేయలేబట. మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో అయితే ఇప్పుడు సునీత గారు బీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ తెలుసా? తెలియదు. అంటే నవీన్ యాదవ్ నిలబడుతున్నాడు, ఇటు బీజేపీ, వీళ్ళు ముగ్గురు నిలబడుతున్నారు. సో ఏంటి ఇప్పుడు ఇందాకైతే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని అంటున్నారు. సో గెలుస్తుంది అయితే ఏముందంటే ఇప్పుడు బీజేపీ పువ్వు పార్టీ ఉంది కదా, అది పైన ఉంటేనే బాగుంది. మోడీ ఉండాలి పైన, మోడీ కంపల్సరీ ఉండాలి. ఈ ఎమ్మెల్యే అది అవసరం, కానీ మోడీ కంపల్సరీ. మోడీ ఎందుకు? పైన చాలా సెక్రటరీ, దునియాకి, దేశంకి మోడీ సెక్రటరీ బాగుంది బట, అంతవరకు నాకు తెలుసు కాబట్టి చెప్తాడు. సో మరి ఇక్కడ తెలంగాణ సంగతి మరి ఎవరు బెస్ట్ అంటావు? అదే తెలంగాణనే బెస్ట్, కేసీఆర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, సంతోషం.